గౌరవశ్రీ గన్నబాబు గారి రాకతో ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం వనభోజనాల సందర్భంగా గౌరవశ్రీ గన్నబాబు గారి రాక నిజంగా ఆనందం. ఏంగా గన్నబాబు గారి బృందం వచ్చి గన్నబాబు గారు వడ్డించడంతో మా ఊరు ఆడపడుచులందరూ కూడా చాలా అంటే చాలా అండి. నిజంగా కార్తీక మాసం వనభోజనాలు ఉత్సవాలు అయితే మామూలుగా కాదండి. చాలా సరదాగా కన్నుల పండగ. మన ఇంట్లోని ఏదైనా శుభకార్యం జరిగితే ఎలా జరుగుతుందో దానికి రెండింతల్లాగా చాలా ఆనందంగా పండగ అంతా కూడా చాలా ఆనందంగా జరిగిందండి. సంతోషంగా ఉంది. చూస్తున్న శివాలయం మా ఊరు శివాలయం. ఈ శివాలయం దగ్గరే ప్రతి కార్తీక మాసంలోని వచ్చే ఆఖరి సోమవారాన్ని మేమంతా చాలా చక్కగా కన్నుల పండగగా ఒక మంచి పండగ జరుపుకుంటామండి. అదే కార్తీక మాస వనభోజన వేడుకలండి. చాలా అద్భుతంగా జరుపుకుంటామండి. ఎంతో వేలే ఈ వేలే కార్తీక మాసం భోజనాలు ఈ వేలే ఈ వేలే ఈవేళే ఈవేళే కార్తీక మాసం భోజనాలు ఈవేళే ఈవేళే సూపర్గా బిర్యానీ ఎల్లో కలర్లోని పులిహారీ గులు 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 గులాబ్ జాములతో అదిరిపోయే అరటి పళ్ళు ఇంకా ఎన్నెన్నో ఇవాళే ఇవాళే కార్తీక మాసం వన భోజనాలు ఇవాళే ఇవాళే మా ఊర్లో జరిగే ఈ ఉత్సవాలు ఎంతో సూపర్గా ఆనందాన్ని ఎంతో ఇస్తుంటాయి. ప్రతి సంవత్సరం ఎంతో మంది వస్తుంటారు. ఇవాళే ఇవాళే కార్తీక మాసం భోజనాలు ఇవాళే ఇవాళే బిర్యానీ ఎంతో సూపర్గా. సిగ్గేసేస్తుందండి. మన ఫాలోవర్స్ అందరూ వచ్చారండి బాబు. నాతో పాటు సెల్ఫీ వీడియోలు అవి తీసుకున్నారు. భోజనాలు అండి అడిగానండి ఎలాగున్నాయని. బాబాయ్ బిర్యానీ అంతా దుంప తెంపిసిందటండి బాబు. అదిరిపోయిందట. ప్రతి ఒక్కళ్ళ టాకు సూపర్ అండి. కార్తీక మాస వనభోజనాలు చాలా హాయిగా చాలా చక్కగా చాలా అంటే చాలా ప్రశాంతంగా పూర్తయ్యండి. ఈ యొక్క కార్యక్రమానికి వస్తు రూపేణ ధన రూపేణ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. నిజంగా వాళ్ళు చేసింది చాలా అంటే చాలా మంచిదండి. ఈరోజు మన ఇంట్లో ఉన్న 5గురు వండుకొని తినాలంటేనే చాలా ఇబ్బంది ఉందండి. అలాంటిది ఈ రోజుల్లో 3000 మందికి భోజనాలు ఏర్పాట్లు అంటే అది మామూలమైనటువంటి సాధారణమైన విషయం కాదు. శివమాలలో ధరించి శివసేన వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా ముందుకు నడిపించిందండి. వాళ్ళందరికీ కూడా శివసేనకి నిజంగా శివసేన రమేష్ బ్రదర్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా నిజంగా ఎంత అంటే అంత ధన్యవాదాలండి. చాలా అంటే చాలా బాగా చేశారండి. వంటలు కూడా ఆహార పదార్థాలు అయితే ఎంత కమ్మగా ఉన్నాయండి. ఒక్కొక్క వంటకం తింటుంటే పాటలు వస్తున్నాయండి. అద్భుతమైన పాటలు వస్తున్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి వంటకాలన్నీ. అంటే చాలామంది ఈసారి రాలేకపోయారు. వచ్చేసారి తప్పనిసరిగా రండి. ఎంతో అద్భుతంగా మా గ్రామంలో జరిగే ఈ పండగ ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా. మొయ్యండి స్వామిలు. నిజంగా ఈ కార్తీక మాసం వనభోజనాల్లోనేటంటే ఈ స్వామిలు చేసింది అదిరిపోయిందండి. అందరు హృదయాల్ని దోచేసింది. మరి అయితే వచ్చే సంవత్సరం కలుద్దామండి స్వామిలు. మేమందరం ఉంటాం మళ్ళీ.